అవును. నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండకపోయేది. మా మమ్మీ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తుంది అని అంటే ఆ స్మెల్‌కి నేను ఎక్కడో పారిపోయేదాన్ని. కానీ ఏం చేద్దాం, పెళ్ళైన తర్వాత అన్నీ అలవాటైపోతాయి. ఏదైనా బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ అని నాకు అనిపిస్తది. అందుకే పాల మీద వచ్చిన మీగడ కొద్ది కొద్దిగా దాచేసి నెయ్యి ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఫస్ట్ మిక్సీ జార్‌లో మీగడ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా గ్రైండ్ చేయాలి. ఇదే ప్రాసెస్ చిన్నప్పుడు మా అమ్మమ్మ కవ్వంతో చిలికేది. వెన్న అయితే రెడీ అయిపోయింది. మనందరికి తెలుసు చిన్ని కృష్ణుడికి ఇది చాలా ఇష్టం. ఒకసారి నా చిట్టి తల్లికి కూడా తినిపిద్దామని పెడితే నాకొద్దురా బాబోయ్ అని ఉంచేసింది. సరే నేను కూడా టేస్ట్ చేసే పోలే అని టేస్ట్ చేసిన. చాలా చేదుగుంది. కానీ మమ్మీ ఏమో చిన్నప్పుడు తినేదంట, చాలా స్వీట్ గా ఉంటది, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేదు వస్తుంది అని అన్నారు. ప్రాబ్లం ఏమై ఉంటది మీరు చెప్పండి? ఈ వెన్నెని తీసుకొని ఒక గిన్నెలో పెట్టి సిమ్ లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరు ప్రిపేర్ చేసుకుంటారా?